హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ ఎక్స్ట్రా. ఈ రోజు మనం ఈ వీడియోలో జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ ను వచ్చిన 4th ఫిలిం. ఫస్ట్ వచ్చిన 2 ఫిల్మ్స్ అయితే బాగున్నాయి, కానీ 3rd ఫిల్మ్ డొమైన్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రీబర్త్ మూవీ మనల్ని ఎంగేజ్ చేసిందా లేదంటే అప్పట్లాగే డిసప్పాయింట్ చేసిందా అన్న విషయాలని తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, ఒక టీం అయితే డైనోసార్ బ్లడ్ శాంపిల్స్ తేవడం కోసం ఒక ఐలాండ్ కి అయితే వెళ్తారు. అయితే ఆ ఐలాండ్ కి వెళ్ళిన వాళ్ళు ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వచ్చారా లేదా అన్న విషయాలని మనం ఈ మూవీ చూసేది తెలుసుకోవాలి. నా వరకు ఈ మూవీ అయితే జస్ట్ యావరేజ్ వాచ్ అని చెప్పాలి. మరి లాస్ట్ పార్ట్ లో అయితే మరీ అంత ఘోరంగా అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ అలాగే సెకండ్ హాఫ్ లో 3 మంచి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం అసలు యాక్షన్ కొరియోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్, ఆ విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి ఆ సీన్స్ మట్టికి. అది కాకుండా రెస్ట్ ఆఫ్ ద మూవీ అయితే అసలు అన్బేరబుల్. అసలు చెప్తున్నా, మూవీ స్టార్ట్ అయిన ఒక అరగంటకే నాకు ఇంకా నీరసం అయితే వచ్చేసింది. ఇప్పుడు అరగంట అవుతుంది కానీ ఏం జరగట్లేదు, వాళ్ళేమో సో తీసుకుంటా కూర్చుంటున్నారు. సర్లే అదేమో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందంటే అది లేదు. సర్లే ఇంకా డైనోసార్లు ఎలాగో అప్పుడే వచ్చేటట్లేవు అని చెప్పి స్కార్లెట్ జాన్సన్ కనబడుతుంది కదా అని చెప్పి తను చూస్తా కూర్చున్నాను, అంతే, అంతమించి ఇంకేం. సో ఫైనలీ ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ అలాగే విజువలైజేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ అలాగే ఆ సౌండ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ గా అయితే ఉంది. వాటి వల్ల కొన్ని జంప్ స్కేరింగ్ మూమెంట్స్ వర్కౌట్ అయినాయి అంతే. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తీసేస్తాయి, మిగతా మూవీ అంతా చాలా లాగ్ గా స్లోగా ఏదో పోతుంది తప్ప ఏం ఉండదు. ఈ మూవీని నేను 3Dలో అయితే చూసా. 3D ఒక్క ఎఫెక్ట్ కూడా లేదు. మీరు 3Dలో చూస్తాను అనుకుంటే జస్ట్ వదిలేయండి, డబ్బులు వేస్ట్ తప్ప ఏం ఉండదు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీరు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.